తాజాగా తిరుమలలో ఏదైతే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, జంతు కొవ్వును వాడి లడ్డూలను తయారు చేశారనే వార్త ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ప్రకంపనలు సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. తాజాగా ఈ విషయం మీద రమణ దీక్షితులు, మనందరికీ సుపరిచితమే, రమణ దీక్షితులు కూడా కొద్దిసేపటి క్రితం అయితే స్పందించడం జరిగింది. అర్చకులుగా ఉన్నటువంటి విషయం, గతంలో ఆయన అర్చకులుగా ఏళ్ల తరబడి అదే దేవాలయంలో సేవలు అందించినటువంటి వ్యక్తి, తిరుమల గురించి అణువణువు తెలిసినటువంటి వ్యక్తి, పూర్తి వివరాలు తెలిసినటువంటి వ్యక్తి. సో అలాంటి రమణ దీక్షితులు కూడా కొద్దిసేపటి క్రితం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ కల్తీ జరిగిందనే వార్త ఏదైతే ఉందో దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఇది నేనే కాదు, కోట్లాది మంది హిందువులు ఎవరు కూడా జీర్ణించుకోలేని అంశం. ఇది ఒక మహాపాపం అని చెప్పి ఆయన అయితే ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ఆయన కొన్ని విషయాలు చెప్పారు. ఒకప్పుడు లడ్డూని ఇలా చేతితో పట్టుకుని జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే తాజాగా చేసిన లడ్డు అయితే వెంటనే నెయ్యి కూడా వచ్చేదట. తాజాగా చేసిన లడ్డూని పరీక్షించేటప్పుడు ఇలా పట్టుకుని లైట్గా ప్రెస్ చేస్తే దానికి సంబంధించి నెయ్యి కూడా వచ్చేదంట. అలాగే లడ్డు 10 మీటర్ల దూరంలో ఉన్నా కానీ దాని సువాసన వెదజల్లేదంట. అక్కడ తిరుమల లడ్డు ఉందని చెప్పి 10 మీటర్ల దూరంలో ఉన్నా కానీ గుర్తించవచ్చు. సో అంత మంచి స్మెల్ వచ్చేదంట. ఆ వంటశాలలోకి వెళ్తే మొత్తం కూడా ఆ స్మెల్లే ఉండేదట. కానీ ఇటీవల కాలంలో పూర్తిగా దీని మీద విమర్శలు వచ్చిన మాట వాస్తవం. గతంలో కూడా అనేక సందర్భాల్లో, ముఖ్యంగా ఈ లడ్డు నాణ్యత విషయంలో కానివ్వండి, క్వాంటిటీ విషయంలో కానివ్వండి, నా వద్దకు కూడా చాలామంది అనేక ఫిర్యాదులు తీసుకొచ్చారు. కాకపోతే నేను ఎవరికి చెప్పినా పట్టించుకునే వారు లేదు కాబట్టి నేను దూరంగా ఉన్నాను. పైగా గత ప్రభుత్వంలో, అంటే వైసీపీ హయాంలో తిరుమల సమస్యల మీద ప్రశ్నించానని చెప్పి నా మీద కక్షగట్టి వేధింపులు చేసి నా మీద కేసులు పెట్టి నన్ను తిరుమలకు దూరంగా పెట్టారు. అయినప్పటికీ కూడా ఏది కూడా ఈరోజు దాగలేదని చెప్పి ఆయన అయితే మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఒకటే బలంగా చెప్తున్నారు, ఇది ఒక దురదృష్టకరమైన ఘటన, అలాగని చెప్పి దీన్ని అంత ఈజీగా వదిలేయకూడదు. హిందువుల మనోభావాలతో ఆటలాడటం అనేది అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భగవంతుడు తీసుకునే చర్యలు అలాగా భగవంతుడు తీసుకుంటాడు. కానీ ఇంతమందిని మనోవేదనకు గురి చేసినటువంటి ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వారందరి మీద కూడా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నూతన టీటీడీ ఈఓ జేఈఓ వచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళి మాట్లాడటం జరిగింది. గతంలో అనేక విషయాల మీద చెబుదామని వెళ్ళినా కానీ ఎవరో పట్టించుకోలేదు. బట్ ఇప్పుడు మాత్రం నేను గతంలో నా దృష్టికి వచ్చినటువంటి అనేక విషయాలను అయితే వారితో షేర్ చేసుకున్నాను. సో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని నాకైతే హామీ ఇచ్చారు. అది సంతోషకర విషయం. ఈ లడ్డూ వార్త తెలిసినప్పటి నుంచి కూడా నా మనసు అయితే ఇదైపోయిందని చెప్పి రమణ దీక్షితులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. సో రమణ దీక్షితులు అంటే వ్యక్తి, వాస్తవానికి మీకు గతంలో గుర్తుందో లేదో, ఒకవేళ ఇదేమన్నా తెలుగుదేశం పార్టీ మాట్లాడించిందని చాలా మంది అనుకోవచ్చు. వాస్తవానికి పింక్ డైమండ్ ఆరోపణ చేసినటువంటి వ్యక్తి రమణ దీక్షితులే. వాస్తవానికి ఆ పింక్ డైమండ్ అనేది లేదు. సరే, అదంతా వేరే కథ అనుకోండి, దాన్ని పక్కన పెడదాం. తర్వాత ఇదే రమణ దీక్షితుల్ని ఆకాశానికి ఎత్తినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆకాశానికి ఎత్తటమే కాకుండా ఏదో ప్రత్యేక పూజారిగానో ఏదో ఆయనకి ఇది కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏదో ఒక క్యాడర్ కూడా టీటీడీలో ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని అంశాలను ఎప్పుడైతే ఈయన ప్రశ్నించడం మొదలుపెట్టారో ఈయన తొలగించేశారు. వాస్తవానికి ఏంటంటే టీటీడీలో ఎవరున్నా కానీ వాళ్ళు చెప్పినట్టు వినాలా, చెప్పింది చేయాలా, చూసి ఊరుకోవాలా. గతంలో కూడా అనేక సందర్భాల్లో టీటీడీలో జరిగినటువంటి అంశాల మీద ఎవరైనా మాట్లాడితే ఇది ప్రతిపక్షం ఉన్నటువంటి టీడీపీ చేసిన కుట్ర, వాళ్ళు మాట్లాడిస్తున్నారు లాంటి మాటలు మాట్లాడి తప్పించుకునేవాళ్ళు. కానీ వాస్తవానికి జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే గతంలో కొంతమంది టీటీడీ లడ్డు నాణ్యత తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, అసలు నాకు ఆ ఫీల్ రావట్లేదు, టీటీడీ లడ్డు తింటే ఒక రకమైన ఫీల్ వచ్చేది, నాకు ఈ లడ్డు గురించి బాగా తెలుసు, ఇప్పుడేంటో ఉత్తి పటికి బెల్లం తిన్నట్టుంది కానీ దీంట్లో నాకు టేస్ట్ ఏమీ తెలియట్లేదని చెప్పి ఒక వ్యక్తి పోస్ట్ పెడితే దాన్ని వేరొక వ్యక్తి ట్యాగ్ చేస్తూ ఏమని మాట్లాడారంటే లోకేష్ గారికి, అన్న మీరు వచ్చిన తర్వాత వెంటనే ఈ టీటీడీ లడ్డు నాణ్యత పెంచాలని చెప్పి ఒక పోస్ట్ పెడితే 2023 డిసెంబర్ 1న, అంటే ఎన్నికల కంటే ముందు నారా లోకేష్ గారు స్పందించారు. నారా లోకేష్ గారు కూడా స్పందించి నా దగ్గరకు కూడా దీనికి సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చాయి. నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీటీడీ ప్రతిష్టను కాపాడటంతో పాటు ఏదైతే ఒరిజినల్ టీటీడీ లడ్డు ఉందో దాన్ని ప్రజలకు భక్తులకు అందించి ఆ ఫీల్ని మళ్ళీ తిరిగి మేము కల్పిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పిన పరిస్థితి. చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఏదో రాజకీయ విమర్శలు చేస్తున్నారని. 2023 డిసెంబర్ 1న రాజకీయ విమర్శలు కాదు కదా.
ఆ రోజుకే లడ్డు నాణ్యత బాలేదని ఒక సాధారణ వ్యక్తి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ట్యాగ్ చేశారు. మీరు వచ్చిన తర్వాత అన్న టీటీడీలో ఈ మార్పు తీసుకురావాలన్నా లడ్డు విషయంలో చాలా మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారని పోస్ట్ పెడితే నారా లోకేష్ స్పందించారు. December 1, 2023 తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి స్పందించారు. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నా దృష్టికి కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి, మేము చర్యలు తీసుకుంటాము, ఆ ఒరిజినల్ లడ్డు ఫీల్ని మీకు కలిగిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పారు. అంటే అప్పటికే టీటీడీ లడ్డు మీద ప్రజలకి ఒక రకమైన ఇది ఉంది. ఎందుకంటే తిరుమల లడ్డూని సాధారణంగా భక్తులు ఎప్పుడు తిరుమల వెళ్ళి భక్తులకి ఆ లడ్డు తినగానే చెప్పేస్తారు, మీరు 100 ప్రసాదాలు పెట్టండి, తిరుమల లడ్డు ప్రసాదాన్ని ఇట్టే కనిపెట్టేస్తారు, మీరు కళ్ళ గంతలు కట్టి నోట్లో పెట్టిన ఇట్టే కనిపెట్టేస్తారు. ఎందుకంటే అంత టేస్ట్ ఉన్నటువంటి లడ్డు అది. బహుశా అంత టేస్ట్ ఉన్నటువంటి లడ్డు ఇంకొకటి ఉండదు, దాని టేస్టే సపరేట్. సో ఆ ఫీల్ పోయి ఏదో పటికి బెల్లం తిన్న ఫీల్ ఉందని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పుడైతే కల్తీ నెయ్యి వాడారో ఈ టీటీడీ నూతన ఈవో వచ్చిన తర్వాత కూడా తిరుమలరావు గారు అసలు ఎందుకు లడ్డూలో టేస్ట్ తగ్గిపోయిందని చెప్పి, అంటే అన్నీ అదే క్వాంటిటీలు వాడుతున్నారు బట్ టేస్ట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఏం జరిగింది లోపం అని చెప్పి ఆరాధిస్తే చాలా మంది నేతి మీద అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇతర మెటీరియల్ అంట సేమ్ అదే ప్రొసీజర్, బట్ నేతి విషయంలోనే వాళ్ళకు అనుమానం వచ్చింది. సో ఆ విషయం మీదే టెస్ట్ చేస్తే ఈరోజు అసలు బండారం బయటపడింది. మొత్తంగా ఏది ఏమైనా ఈరోజు రమణ దీక్షితులు కూడా బయటకు వచ్చి మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి భాగోతం మొత్తం బయటపడింది. ఆయన డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఇండైరెక్ట్గా చెప్పేది ఒకటే, ఖచ్చితంగా జరిగే ఉంటుంది, అందులో మొహమాటం లేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరు కూడా అక్కడ లేరు, భక్తి ఉన్న వాళ్ళని ఎవరిని టీటీడీలో ఉండనివ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా అడిగే వాళ్ళు ఉండరు, అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, చైర్మన్లు వాళ్ళే, టీటీ బోర్డు మెంబర్లు వాళ్ళే, పరీక్షించేది వాళ్ళే, ప్రజలకు పెట్టేది కూడా వాళ్ళే. కాబట్టి లోపాలు ఉన్నా ఎక్కడా గుర్తించరు. భోజనం విషయంలో కూడా ఎంత జరిగింది ఆయన ఒకటే చెప్తున్నారు, ఈరోజు ప్రజలకు ఇచ్చే లడ్డూ ప్రసాదం స్వామివారికి అత్యంత ప్రీతిపాతమైనటువంటి ప్రసాదం, దాన్ని అత్యంత చిత్తశుద్ధితో చేయాలి, అత్యంత నాణ్యతతో చేయాలి. ప్రజలు తిన్నారంటే స్వామివారు తిన్నట్టే. అంత భక్తితో వచ్చిన ప్రజలకు స్వామివారి లడ్డు ఇచ్చే విషయంలో ఇలా వ్యవహరించడం అనేది ఖచ్చితంగా ఖండించదగిన విషయం అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఒకటే రమణ దీక్షితులు చెప్పేది కూడా, దీని వెనక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలా, కేవలం నేను ఫిర్యాదు చేయగలిగిన వాడినే కానీ చర్యలు తీసుకునే స్తోమత అయితే నాకు లేదు. కాబట్టి కానీ నేను ఒకటి చెప్పగలను, ఇది మహాపాపం, ఇది ఊరికనే వదిలిపెట్టదు. గతంలో ఇలాంటి వాటి మీద నేను ప్రశ్నిస్తున్నాననే నన్ను దూరం పెట్టారు, నా మీద అక్రమ కేసులు పెట్టారు, నన్ను తిరుమలకు రాకుండా చేశారని చెప్పి ఈరోజు ఆయన అయితే వాపోవడం జరిగింది. ఇప్పుడు రమణ దీక్షితులు వ్యాఖ్యలతో కూడా ఒక రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎంతటి పాపాలు చేశాడనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. మొత్తంగా ఈ తిరుమల లడ్డు వ్యవహారం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు ముందిస్తుంది. ముఖ్యంగా హిందూ సంఘాలు దీన్ని చాలా తీవ్రంగా అయితే ఖండిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఒక ఉద్యమం కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే దాని వార్తలు మనకు రావు కాబట్టి ఇంకా తెలియట్లేదు, కానీ జాతీయ మీడియాలో ఆల్రెడీ దాని గురించి చెప్తున్నారు. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఈ తిరుమల లడ్డూలో ఏదైతే జంతు కొవ్వు ఉందని చెప్పి ఒక వార్త వచ్చిందో అక్కడ తీవ్ర ఆగ్రహావేశాలతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలోను టీవీలోను కథనాలు కూడా వస్తున్నాయట. సో ఏదేమైనా మొత్తంగా రమణ దీక్షితులు బయటకు వచ్చి మాట్లాడటంతో జగన్మోహన్ రెడ్డి చేసిన పాపం మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసింది.